మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిపై 7 ఏళ్ల బాలికపై అత్యాచారం హత్య ఘటనపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైసీపీ అధినేత జగన్ ఎండగట్టారు. చిన్నారిని హత్య చేసి డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు మీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు ఆ చిన్నారిని కాపాడలేకపోయారు అని ప్రశ్నించారు జగన్. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముంచుమర్రి గ్రామంలో 9 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం ఆపై హత్య జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలోని కంబాల దిన్నెలో 3 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారం ఆపై హత్య. తిరుపతి జిల్లా వడమాలపేటలో 3.5 ఏళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం ఆపై హత్య. ఇలా వరుసగా రాష్ట్రంలో బాలికలు మహిళలపై హత్యలు అత్యాచారాలు జరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు జగన్. చంద్రబాబు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలు మహిళలపై ఇలాంటి ఎన్నో దారుణమైన ఘటనలు జరిగినా వాటిని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారన్నది నిజం. హడావుడి ప్రకటనలు చేయడం, ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేయడం మీకు రొటీన్ అయిపోయింది. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారు మాజీ మంత్రులైనా వారి ఇళ్ల మీద పోలీసులను వాడుకొని ఒక వ్యూహంతో దాడులు చేయించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, వారిపై హత్యాయత్నాలు చేయించడంపై మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు మహిళలకు రక్షణ కల్పించడంపై లేదని ఆరోపించారు. మీ ప్రభుత్వంలో హోంమంత్రి గారు లా అండ్ ఆర్డర్కు బాధ్యత వహించారు. మీ కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ అందరి శాఖల్లో వేలు పెడతాడు. ఏ మంత్రి దేనికి బాధ్యత వహించారు? ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు. ప్రభుత్వంలో ఉన్న వారికి ఇప్పుడు ఒకటే పని, సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడం. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టి పెడతారు అని ప్రశ్నించారు.